హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ యువర్ రాజమౌళి అమ్మాయి సునీత. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. చాలా డేస్ అయిపోయింది. నేను వీడియోస్ అప్‌లోడ్ చేయట్లేదు. ఐ నో థాట్. చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. పాపం చాలామందికి రిప్లైస్ కూడా ఇవ్వలేకపోతున్నాను. యాక్చువల్లీ ఈరోజు ది మోస్ట్ వాంటెడ్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ కోర్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. దట్ ఈస్ ఆస్పాక్. సో, ఈ కోర్స్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఒక షార్ట్ వీడియో చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో, దానివల్లే నేను ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియో చేయబోతున్నాను. కంప్లీట్ వీడియో చూడండి. నో సుత్తి, నో సోది. డెఫినిట్‌గా ప్రతి థింగ్ కూడా మనం యూనివర్సిటీస్ గురించి, ఫీజెస్ గురించి అండ్ అవి కోర్స్ చేసిన తర్వాత మీకుండే ఆపర్చునిటీస్ అండ్ వాటి సాలరీస్ మీకు లైవ్‌లో చూపిస్తాను ఈ వీడియోలో. లైవ్‌లో ఇప్పుడు ఫార్మసిస్ట్‌కి వస్తున్న సాలరీస్ కానీ, బిగినర్స్ అసలు నో ఎక్స్‌పీరియన్స్‌తో ఉన్న వాళ్ళకి ఎంత సాలరీస్ వస్తున్నాయి, అసలు మీరు కోర్స్‌లో ఉండగానే ఇంటర్న్‌షిప్ చేస్తారు. అప్పుడు ఇంటర్న్‌షిప్‌లో మీకు ఎంత సాలరీ వస్తుంది అండ్ యూనివర్సిటీస్ ఫీజెస్ సహా అన్నీ లైవ్‌లో చూపిస్తాను. నేను ఏది చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ మీకు చూపిస్తాను. డోంట్ మిస్ ద వీడియో. కంప్లీట్ వీడియో చూడండి. మీకు ఖచ్చితంగా ఒక ఐడియా వస్తుంది ఎండ్ ఆఫ్ ది వీడియో. ఓకే? ఐ కెన్ ప్రామిస్ యూ. లెట్స్ స్టార్ట్ ద వీడియో. యాహ్! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోర్స్ అప్లికేషన్ కన్నా ముందు అసలు వై వి షుడ్ డూ దిస్ కోర్స్ ఆపర్చునిటీస్ ఏమున్నాయో తెలిస్తే మీకు కోర్స్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. అంతే కదా! సో, కోర్స్ ఆపర్చునిటీస్ ఏమున్నాయనేది చూసేద్దాం. అసలు ఫార్మసిస్ట్‌కి ప్రీ రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ అంటే మీరు కోర్స్ చేసిన తర్వాత ఇంటర్న్‌షిప్స్ ఉంటాయి కదా! అలా ఇంటర్న్‌షిప్ టైంలో మీకు ఎంత సాలరీస్ వస్తున్నాయి అండ్ కోర్స్ అయిన తర్వాత ఎంత సాలరీస్ వస్తున్నాయని చెప్పి చూసేయండి. లెట్స్ స్టార్ట్ విత్ ప్రీ రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ జాబ్స్ ఇన్ యూకే అండి. ప్రీ రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ జాబ్స్ ఏంటంటే మీరు వన్స్ 1 ఇయర్ మాస్టర్స్ ఆస్పాక్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు 52 వీక్స్ దట్ మీన్స్ 1 ఇయర్ ప్రీ రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్గా చేయాలన్నమాట. జస్ట్ లైక్ ఇంటర్న్షిప్. సో ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయి చూడండి ఆ పర్టికులర్ జాబ్ కోసం. వీ ఆర్ ఆల్ నో దట్ లింక్డ్ఇన్ అండ్ ఇండీడ్ కదా. సో లెట్స్ గో విత్ ఇండీడ్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయని చూద్దాం. అన్ని ప్రీ రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేదా ఫౌండేషన్ ట్రైనీ ఫార్మసిస్ట్ అని ఇచ్చారు టైటిల్స్, చూసారా? అండ్ చాలా జాబ్స్ ఉన్నాయి, అన్నీ అవే ఉన్నాయి. అండ్ ద శాలరీ రేంజింగ్ ఫ్రమ్ 23 to 26 lakhs అండి పర్ ఇయర్. జస్ట్ ఇంటర్న్షిప్లో వాళ్ళు అంత పే చేస్తున్నారు. ఫర్ సపోజ్ ఇప్పుడు మేము ఫార్ములేషన్ సైన్స్, ఫార్మస్యూటికల్ సైన్స్ స్టూడెంట్స్ ఇప్పుడు బయట జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు స్టార్టింగ్ 22, 21, 20తో కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఈవెన్. బట్ ఈ కోర్స్కి మంచి ఆఫర్ ఇది. 23 to 26 ఓన్లీ ఇంటర్న్షిప్లోనే ఇస్తున్నారు. ఒక జాబ్ అయితే పిక్ చేసుకుని చూద్దాం మనం వాళ్ళు ఏం అడుగుతున్నారో రిక్వైర్మెంట్స్. ఈ జాబ్లో వాళ్ళు ఓన్లీ మీరు ప్రీ రిజిస్ట్రేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉంటే చాలు. వాళ్ళకి 24 to 25 అంటే ఈ 2024 to 25కి మీరు ఇంటర్న్షిప్ చేయడానికి రెడీగా ఉన్న క్యాండిడేట్స్ అయితే దే ఆర్ వెల్కమింగ్ యూ. అండ్ ద మోస్ట్ వండర్ఫుల్ థింగ్ ఈస్ దే ఆర్ ఏబుల్ టు ఆఫర్ టైర్ 2 వీసా ఆల్సో. అంటే మీరు ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటారు. ఇంటర్న్షిప్ అయిపోయిన వెంటనే వాళ్ళే టైర్ 2 కూడా స్పాన్సర్ చేసేస్తారనమాట. మీరు ఇంకా అదే ప్లేస్లో కంటిన్యూ అవ్వచ్చు. సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ కదా. నేను మీకు చెప్పాను కదా ఇలాంటి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకా చాలా మన వీడియో అదంతా చేసుకుంటూ పోతే ఒక పెద్ద లెంతీ వీడియో అయిపోతుంది. సో యూ కెన్ ఆల్సో గో అండ్ చెక్ ఇన్ ద గూగుల్. డైరెక్ట్గా మీరు వెళ్ళండి, నేను ఎట్లా అయితే టైప్ చేసానో అలా చెక్ చేసుకోండి. ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో మీకు కూడా తెలుస్తుంది. ఒకవేళ వీళ్ళు ప్రీవియస్గా అయితే వాళ్ళు స్పాన్సర్ చేస్తామన్నారు. ఒకవేళ చేయకపోతే దాని తర్వాత మీరు ఫార్మసిస్ట్గా జాబ్స్ ట్రై చేయాలి కదా. సో జనరల్గా ఒక ఫార్మసిస్ట్ మేనేజర్ కానీ ఫార్మసిస్ట్ కానీ ఎలా ఉంది, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, శాలరీ రేంజెస్ ఎలా ఉన్నాయని చూద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీది 5 అయిపోయిన తర్వాత కూడా చాలా మేనేజర్గా కానీ నార్మల్ ఫార్మసిస్ట్గా కానీ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇందులో కూడా మనం ఒక జాబ్ పిక్ చేసుకొని డిస్క్రిప్షన్ అండ్ శాలరీ అవి చూద్దాం మనం. ఇందులో కూడా చూడండి డిస్క్రిప్షన్ నేను జస్ట్ వాడు ఏం రిక్వైర్మెంట్స్ అడుగుతున్నాడు, జీపీహెచ్సి రిజిస్టర్ అయి ఉండాలి. వన్స్ మీరు కోర్స్ అయిపోయి మీకు ఇంటర్న్షిప్ అయిపోతే మీరు జీపీహెచ్సి రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అయిపోతారు ఆల్రెడీ యూకేలో. సో వాడు అడిగింది అది ఒక్కటే. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా జనరల్గా అన్ని జాబ్స్కి అడిగేటట్టే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్ అలా అడిగారు. మీరు ఒకసారి కావాలంటే వీడియో పాజ్ చేసుకొని చెక్ చేసుకోండి. బట్ ద శాలరీ చూసారు కదా మీరు, 51,000 నుంచి 55,000 అంటే 55 lakhs 55 లక్షలు పర్ ఇయర్. అంటే మీరు అంతకన్నా తక్కువ ఎక్స్పెక్ట్ చేసినా 35 lakhs ఎక్స్పెక్ట్ చేసినా కూడా మీరు ఈజీగా మంచి శాలరీ అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో ఆల్ ది వీసా స్పాన్సర్షిప్ క్లిప్స్ అయితే నేను ఇక్కడ పెట్టాను. మీరు కూడా గో అండ్ చెక్ ఇన్ గూగుల్. సో హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ది ఆపర్చునిటీస్ వీ హ్యావ్ ఇన్ యూకే. లెట్స్ గెట్ బ్యాక్ టు యువర్ వీడియో. సో చూసారు కదా, ఇప్పుడు కోర్స్ ఏ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయో చూడండి. ఐ హోప్ మీకు అసలు ఈ ఆపర్చునిటీ చూసిన తర్వాత, ఈ ఆపర్చునిటీస్ శాలరీస్ అంతా చూసిన తర్వాత మీకు ఈ కోర్స్ నచ్చుతుంది, ఇంట్రెస్ట్ వచ్చిందని అనుకుంటున్నాను. సో
లెట్స్ చెక్ అబౌట్ ద యూనివర్సిటీస్. యాక్చువల్లీ మనకి ఏ కోర్స్ కావాలన్నా వచ్చాడు యూనివర్సిటీస్ ఉన్నాయి యూకేలో, కానీ ఆస్పాప్ కోర్స్కి రిలేటెడ్ ఓన్లీ 5 యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఓన్లీ 5 అంటే 5 ఉన్నాయి. ఆ 5లో ఏంటంటే ఫస్ట్ యాస్టన్ యూనివర్సిటీ, ఇది వచ్చేసి ర్యాంకింగ్ 446 దాకా ఉంది. మీకోసం 4 పేజెస్ ప్రిపేర్ చేశాను, మీరు వీడియో చూడలేదంటే ఇంక అంతే. యూనివర్సిటీ ఇది వచ్చేసి 446 ర్యాంక్ ఉందన్నమాట. ఇందులో పీజీ డిప్లొమా ఉంది అండ్ మాస్టర్స్ ఉంది ఆస్పాప్ ప్రోగ్రామ్కి. పీజీ డిప్లొమా వచ్చేసి 9 months కోర్స్. దీనికి ఆల్మోస్ట్ 12 lakhs అవుతుంది అనమాట, 12,000 pounds. అండ్ MS ప్రోగ్రామ్ అయితే 12 months, సో 1 year. దీనికి 21 lakhs అవుతుంది, 21,000 pounds. నెక్స్ట్ యూనివర్సిటీ వచ్చేసి కింగ్స్టన్ యూనివర్సిటీ. దీని ర్యాంకింగ్ వచ్చేసి 601 to 610 వరకు ఉందండి. ఇందులో 12 months ప్రోగ్రామే ఉంది. పీజీ డిప్లొమా కూడా 12 months, మాస్టర్స్ కూడా 12 months. సో ఇందులో వచ్చేసి కింగ్స్టన్లో ఏంటంటే వాళ్ళు మెన్షన్ చేశారు, వాళ్ళ దాంట్లో వాళ్ళకి చాలా హాస్పిటల్స్తో కానీ, ఫార్మసీస్తో కానీ, కమ్యూనిటీ ఫార్మసీస్తో కానీ, NHS ఫౌండేషన్ ట్రస్ట్ వాళ్ళతో కానీ చాలా లింకప్స్ ఉన్నాయి. సో ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం వల్ల ఈజీగా మనకి ఫర్దర్గా జాబ్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ అన్నీ ఈజీ అవుతాయని వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ వచ్చేసి బ్రైటన్ యూనివర్సిటీ అండి. బ్రైటన్ యూనివర్సిటీ వచ్చేసి 771 to 780 ర్యాంకింగ్ ఉంది. దీంట్లో వచ్చేసి డిప్లొమా టు MS రెండు ఉన్నాయి. అండ్ ఇట్స్ 14K pounds, 14,000 pounds డిప్లొమా అండ్ 20,000 pounds మాస్టర్స్ అనమాట. సో నెక్స్ట్ యూనివర్సిటీ వచ్చేసి హెడ్ఫోర్డ్షైర్. మీ అందరికీ తెలుసు యూనివర్సిటీ ఆఫ్ హెడ్ఫోర్డ్షైర్, రైట్? సో ఇది వచ్చేసి 851 to 900 ర్యాంకింగ్ ఉంది. ఇందులో 12 months కోర్స్ ఉంది. అది వచ్చేసి డిప్లొమా అయితే 14K pounds, మాస్టర్స్ అయితే కనుక 18K pounds దాకా ఉంది. అండ్ మోస్ట్లీ ఈ యూనివర్సిటీస్ అన్నిట్లో స్కాలర్షిప్స్ కూడా ఉంటాయండి. మీరు అప్లై చేయాలి, ఈ వీడియో అంతా చూసాక మీకు ఇంట్రెస్ట్ అనిపించిందంటే కనుక మీరు స్కాలర్షిప్స్ కూడా చెక్ చేయండి ఒకసారి. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రొఫైల్ కదా, అందుకే నేనేం చెప్పలేకపోతున్నాను. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యూనివర్సిటీ ఆఫ్ సండర్లాండ్. సండర్లాండ్ వచ్చి 101 to 150 ర్యాంకింగ్ అనమాట వస్తుంది. ఇందులో 9 months కోర్స్ ఉంది, పీజీ డిప్లొమా, అండ్ దట్ ఈస్ లైక్ 11,000 pounds, తక్కువ అమౌంట్ కూడా, ఫీజు కూడా. అండ్ MS ఉంది, అది వచ్చేసి 12 months, 16,500 pounds. సో ఇది నేను ఇప్పుడు చెప్పిన వాటిలో ఇది తక్కువ ఫీజు ఉంది అండ్ ర్యాంకింగ్ కూడా బాగుంది. యూ కెన్ గో ఫర్ సండర్లాండ్. అండ్ వాట్ ఐ కెన్ సజెస్ట్ ఈజ్ సండర్లాండ్ రిలేటెడ్ ఒక కన్సల్టెన్సీ కూడా ఉంది, నాకు తన పేరు తెలీదు. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ కీప్ ఇన్ ద డిస్క్రిప్షన్, ఐల్ చెక్ అండ్ కీప్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో చెక్ చేయండి, ఆ కన్సల్టెన్సీ వాళ్ళు మీకు మొత్తం ప్రాసెస్ అంతా చేస్తారు. అండ్ అది కాకపోతే ఈ 5 యూనివర్సిటీస్కి సంబంధించిన ఒక మెయిల్ ఐడీస్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ 5 యూనివర్సిటీస్కి దానికి మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. గో అండ్ చెక్. ఎందుకంటే మీకు ఇప్పుడు ఇదంతా విన్నాక ఓకే కోర్స్ బాగుంది, వీ కెన్ ట్రై అనిపిస్తే గో అండ్ చెక్ వన్స్. సో మీరు పర్సనల్గా వాళ్ళకి మీరు ఏ యూనివర్సిటీ అయితే బెటర్ అనుకుంటున్నారో ఇప్పుడు నేను చెప్పిన ఫీజెస్ ద్వారా దాని ద్వారా వాళ్ళకి మెయిల్ చేయండి, నేను ఇట్లా ఇంట్రెస్టెడ్ ఇన్ సో అండ్ సో కోర్స్ కాబట్టి నాకు డీటెయిల్స్ కావాలి అని చెప్పి మీరు కనుక వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు కంపల్సరీగా రెస్పాన్స్ అవుతారు. సో మీరు ఫీ స్ట్రక్చర్ ఇంకా కోర్స్ చేసిన తర్వాత మీకున్న ఆపర్చునిటీస్ అవన్నీ చూసిన తర్వాత మీకు ఈ కోర్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఫర్దర్గా మీకు కావాల్సింది, ఈ కోర్స్కి కావాల్సిన డాక్యుమెంట్స్, అప్లికేషన్ చేయాలంటే ఏం డాక్యుమెంట్స్ కావాలి? ఇండియాలో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్గా సర్టిఫికేట్ తీసుకుని ఉండాలి. అండ్ తర్వాత IELTS రాసి ఎవ్రీ ఆస్పెక్ట్స్లో స్పీకింగ్, రీడింగ్, లిజనింగ్ అండ్ రైటింగ్ 7 ఉండాలి. అండ్ తర్వాత 2 references, 1 from the college and 1 from the వర్క్ ప్లేస్. సో మీకు కంపల్సరీగా వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి ఈ కోర్స్ అప్లై చేయడానికి. కొన్ని యూనివర్సిటీస్ మినిమం 6 months యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని యూనివర్సిటీస్ మోర్ దెన్ 6 months అడుగుతాయి. సో 1 reference ఫ్రమ్ వర్క్ ప్లేస్ అండ్ 1 reference ఫ్రమ్ కాలేజ్ అయితే ఉండాలి. అండ్ తర్వాత మెడికల్ చెక్స్, లైక్ మాస్టర్స్ చేసినప్పుడు ఎలా అయితే మెడికల్ చెక్స్ చేసుకుంటామనో అలానే. అండ్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఆర్ లెటర్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ. అండ్ ఫైనలీ 687 pounds అంటే 70,000 మనీ అయితే మీ దగ్గర ఉండాలి. సో ఈ థింగ్స్ అన్నీ మీ చేతిలో పెట్టుకొని రెడీగా ఉంటే మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ మీరు రెడీగా పెట్టుకున్న తర్వాత మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే GPHC వెబ్సైట్కి వెళ్తే మీకు ఒక ఫామ్ వస్తుంది. నేను ఆ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. GPHC వెబ్సైట్లో వెళ్ళి మీరు ఆ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు అడుగుతారు. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఆ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు సబ్మిట్ చేసేసేయండి. అండ్ తర్వాత
అలాంగ్ విత్ దట్ మీరు ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడే వాళ్ళు ఈ ఉన్న 5 యూనివర్సిటీస్లో మీరు ఏ యూనివర్సిటీస్కి వెళ్దాం అనుకుంటున్నారని చెప్పి కూడా మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎనీ 3 యూ కెన్ చూస్. సో మంచిగా 3 యూనివర్సిటీస్ మీరు సెలెక్ట్ చేసుకొని ఫామ్ ఫిల్ చేసేసారంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీ మొత్తం బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. ఈ జీపీహెచ్సి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ బ్యాక్గ్రౌండ్ చెక్ మొత్తం చేసి మీ ఎక్స్పీరియన్సెస్, మీ క్వాలిఫికేషన్ అంతా ఓకే అనుకుంటే అప్పుడు మీరు ఫిల్ చేసిన ఫాము, మీ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు చెప్పిన 3 యూనివర్సిటీస్కి పంపిస్తారనమాట ఈ జీపీహెచ్సి వాళ్ళు. అండ్ దెన్ వాళ్ళు మళ్ళీ మీకు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. వన్స్ వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ఇంకా ఆఫర్ ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. సో దట్స్ ద ప్రాసెస్. కానీ జనరల్గా ఈ అడ్మిషన్స్ అనేవి మీకు సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మధ్యలో జరుగుతాయి అనమాట. మీరు ప్రిపేర్డ్గా ఉండి మొత్తం అన్న ఆల్మోస్ట్ జూన్ నుంచే మీరు అంత స్టార్ట్ చేశారంటే జూన్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు సెప్టెంబర్ ముందు లోపల మీకు అంత ప్రాసెస్ అవుతుంది. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఉన్నది 5 యూనివర్సిటీస్, అందులో కూడా సీట్స్ తక్కువ ఉంటాయి. సో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే కనుక. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఈ యూనివర్సిటీస్కి అప్లై చేయడానికి ఇట్లా జీపీహెచ్సి ద్వారా ఫామ్ ఫిల్ చేసి అక్కడ రిజిస్టర్ అయ్యి వాళ్ళు ఓకే అనుకొని వాళ్ళు మీకు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇస్తారనమాట జీపీహెచ్సి వాళ్ళు. ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటుంది. అండ్ అది కాకుండా వీళ్ళు కాలేజ్కి కూడా మీ డాక్యుమెంట్స్ అన్ని పంపిస్తారనమాట. ఇలా కాదు అంటే కనుక మీరు ఒకసారి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రతి యూనివర్సిటీ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే వాళ్ళు ఒకవేళ ప్రాసెస్ స్టార్ట్ చేస్తానంటే కూడా హ్యాపీ, మీరేం చేయక్కర్లేదు. అప్పుడు మొత్తం వాళ్ళే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. మీ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి పంపిస్తే. అలా కూడా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సండర్లాండ్ యూనివర్సిటీ, అలా కూడా ట్రై చేయండి. ప్రతి యూనివర్సిటీ ఈమెయిల్కి మీరు మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే వాళ్ళు మీకు రెస్పాన్స్ ఇస్తారు. సో మీరు జీపీహెచ్సి అప్లై చేసుకోవాలా లేదా వాళ్ళు హెల్ప్ చేస్తారా అని చెప్తారు. మీరు అలా స్మూత్గా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలో జరుగుతుంది కాబట్టి మీరు జూన్ నుంచే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ జీపీహెచ్సి ఫామ్ ఫిల్ చేసి మీరు చేయాలి అనుకుంటే వాళ్ళు ఈజీగా 2 months తీసుకుంటారండి టైము మీకు ఎలిజిబిలిటీ కన్ఫర్మ్ చేయడానికి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇప్పటిదాకా మీరు కోర్సెస్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని జీపీహెచ్సికి అప్లై చేసి ఎలిజిబిలిటీ తెచ్చుకొని యూనివర్సిటీ వాళ్ళ ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇనీషియల్ డౌన్ పేమెంట్ పే చేసి ఆఫర్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రీ రిజిస్ట్రేషన్ ట్రైనింగ్ ఆర్ ఫౌండేషన్ ట్రైనింగ్. అంటే మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 52 weeks, ఇట్ మీన్స్ లైక్ 1 year మీరు ఫౌండేషన్ ట్రైనింగ్లో ఉంటారు. అక్కడ మీకు పెయిడ్ ఇంటర్న్షిప్ లాగా అనమాట. మీకు పేమెంట్ చేస్తారు అండ్ మీకు వర్క్ నేర్పిస్తారు ప్రాక్టికల్గా. ఈ ప్రీ రిజిస్ట్రేషన్ ఆర్ ఫౌండేషన్ ట్రైనింగ్ అనేది ముందుగానే స్టార్ట్ చేయాలండి. అంటే లైక్ మీరు సెప్టెంబర్లో మీరు మీ ఆస్పాప్ కోర్స్ స్టార్ట్ చేసినట్టయితే కనుక మీరు జూన్ టైంలోనే ఈ ప్రీ రిజిస్ట్రేషన్ ఆర్ ఫౌండేషన్ ట్రైనింగ్కి అప్లై చేసేసి ఉండాలన్నమాట. ఎందుకంటే మీరు కోర్స్ అయిపోయిన వెంటనే ఇమీడియట్గా మీ ఫౌండేషన్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయాలంటే మీరు ముందుగా అప్లై చేసి ఉండాలి. సో అది ఎలా జరుగుతుందంటే ఒక నేషనల్ ఓరియల్ అసెస్మెంట్ స్కీమ్ అనేది ఉంటుంది. సో ఆ టీం వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. వన్స్ మీకు జీపీహెచ్సి నుంచి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అండ్ మీ యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఒకవేళ చెయ్యకపోతే మీరు కంపల్సరీగా యూనివర్సిటీ వాళ్ళని మాట్లాడి అండ్ మీరు దీని గురించి కన్ఫర్మ్గా వాళ్ళతో డిస్కస్ చేసి మీరు ప్రీ రిజిస్ట్రేషన్ ఆర్ ఫౌండేషన్ ట్రైనింగ్కి కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. సో ఇది మీకు కోర్స్ స్టార్టింగ్ ముందే జరుగుతుంది. మీరు వాళ్ళ డాక్యుమెంట్స్ అవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. సో ఇంటర్వ్యూ ఒకటి జరుగుతుంది మీకు యూనివర్సిటీ నుంచి లేదంటే ఈ టీం నుంచి. ఆ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత మీరు ఓరియల్ ఈ స్కీమ్ నుంచి మీ ఈ ప్రీ రిజిస్ట్రేషన్ ట్రైనింగ్ ఆర్ ఫౌండేషన్ ట్రైనింగ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ఫర్ 52 weeks. దట్ మస్ట్ బి డన్. బికాస్ మీరు వన్స్ కోర్స్ అయిపోయిన తర్వాత ఆ 52 weeks మీకు ట్రైనింగ్ ఉంటేనే మీరు రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అవ్వగలుగుతారు. కాబట్టి మీరు కంపల్సరీగా ముందే ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి మీ కోర్స్ స్టార్ట్ అవ్వకముందే. సో అదైతే ప్రాసెస్ అంతా మీకు యూనివర్సిటీ వన్స్ ఆఫర్ వచ్చేసి మీరు అంతా కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి మీకు యూనివర్సిటీ వాళ్ళు హెల్ప్ చేస్తారు. లేదా మీరు ఏదైనా కన్సల్టెన్సీ త్రూ చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ వాళ్ళైనా హెల్ప్ చేస్తారు. సో ఇది ఫైనల్గా మీరు జీపీహెచ్సిలో ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు, యూనివర్సిటీకి అప్లై చేశారు, వాళ్ళు ఆఫర్ ఇస్తారు. ఇనిషియల్ డిపాజిట్ చేసిన తర్వాత అన్కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చేస్తుంది. తర్వాత కోర్స్ స్టార్ట్ అవ్వకముందే ఓరియల్ స్కీమ్ ద్వారా మీరు ప్రీ రిజిస్ట్రేషన్ ఆర్ ఫౌండేషన్ ట్రైనింగ్కి కన్ఫర్మ్ చేసుకుంటారు. సో వన్స్ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు 52 weeks, దట్ మీన్స్ ద 1 year మీరు ఈ ప్రీ రిజిస్ట్రేషన్ ఏదైతే ఫౌండేషన్ ట్రైనింగ్కి కన్ఫర్మ్ చేసుకున్నారో వాళ్ళు
మీకు ఒక ఫార్మసీలో పెడతారనమాట. అది కమ్యూనిటీ ఫార్మసీ అయినా అవ్వచ్చు, నార్మల్ ఫార్మసీస్ కానీ, లేదంటే హాస్పిటల్స్ కానీ, వాటెవర్. అది యూనివర్సిటీ రిలేటెడ్ అయినా అవ్వచ్చు, లేదా ఈ టీమ్ వాళ్ళు మీకు కన్ఫర్మ్ చేస్తారు కదా. సో మీరు వెళ్ళి ఆ ఫార్మసీలో ఒక సీనియర్ ఫార్మసిస్ట్ కానీ అక్కడ ఒక సుపీరియర్ ఇచ్చి మీకు ఆ 1 ఇయర్ వాళ్ళ దగ్గరే ఉండి మీరు వర్క్ నేర్చుకుంటారనమాట. సో ఫైనల్గా ఏమవుతుందంటే 1 ఇయర్ తర్వాత వాళ్ళు మీకు సర్టిఫై చేస్తారు. ఓకే, ఈజ్ గుడ్, ఈజ్ ఫిట్ ఫర్ దిస్ అని చెప్పేసి, మీరు బాగా వర్క్ నేర్చుకున్నారు అని చెప్పి వాళ్ళు, ఎవరైతే మీ సుపీరియర్ ఉంటారో వాళ్ళు మీకు సర్టిఫై చేస్తారు. అప్పుడు ఫైనల్గా మీరు జీపీహెచ్సికి ఒక ఎగ్జామ్ రాయాలి. రిజిస్టర్డ్ ఫైనల్ స్టెప్ అనమాట. ఎగ్జామ్ రాయాలి మీరు. కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత, ప్రీ రిజిస్ట్రేషన్ ఫౌండేషన్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఈ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి మీకు 3 అటెంప్ట్స్ ఇస్తారు. 3 అటెంప్ట్స్లో నేను విన్న ప్రకారం సెకండ్ అటెంప్ట్లో చాలామంది క్లియర్ చేస్తారు అని విన్నాను. సో మీకు ఇంకా హార్డ్ వర్క్ చేసి ఫస్ట్ నుంచే మీరు దీని మీద ఫోకస్ చేస్తూ ఉంటే కనుక మీరు ఈజీగా ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయొచ్చు. లేదన్నా కూడా మీరు డిసప్పాయింట్ అవ్వవసరం లేదు. సెకండ్ అండ్ థర్డ్ అటెంప్ట్లో కూడా మీరు ఈజీగా చేయొచ్చు. కొంచెం ఫస్ట్ సెకండ్ టైంలో మీకు అవగాహన వచ్చేస్తుంది కాబట్టి థర్డ్ అటెంప్ట్లోనైనా మీరు క్లియర్ చేస్తారు. వన్స్ అది క్లియర్ అయిపోయిందంటే కనుక మీరు £191 పే చేస్తే మీరు యూకేలో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్గా లైసెన్స్ వచ్చేస్తుంది మీకు. సో లైసెన్స్ వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ ఇక్కడ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేసినట్టే ఇంటర్న్షిప్ ద్వారా. సో ఈజీగా జాబ్స్ వస్తాయి. నేను ఆల్రెడీ ఫస్ట్ మీకు చూపించాను కదా ప్రీ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్కి జాబ్స్ ఎలా ఉన్నాయి, రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్కి జాబ్స్ ఎలా ఉన్నాయి, అండ్ స్పాన్సర్షిప్స్ కానీ ఈజీగానే ఉన్నాయి. సో ఎలా అయినా మీరు ట్రై చేసుకోవచ్చు. సో అదేండి. అండ్ మీ యూనివర్సిటీ కూడా మీకు చాలా మటుకు హెల్ప్ చేస్తుంది. అండ్ సమ్టైమ్స్ మీరు ఎక్కడైతే ప్రీ రిజిస్ట్రేషన్ ఫౌండేషన్ కోర్సెస్ చేశారో వాళ్ళ దాంట్లోనే మీకు వేకెన్సీస్ ఉంటే వాళ్ళు మీకు స్పాన్సర్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో హోప్ యూ లైక్ ద వీడియో. మీ అందరికీ అర్థమైంది నేను చెప్పింది అండ్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదా మన ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. మరిన్ని డౌట్స్ని ఇన్స్టాగ్రామ్లో డిస్కస్ చేసుకుందాము. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మనం మంచి వీడియోస్తో ఇంకా మేము ముందుకు వద్దాం అనుకుంటున్నాను. మంచిగా మీకు యూకే లొకేషన్స్ చూపించడం కానీ, ఇలా యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి కానీ ట్రై చేస్తున్నాను. విష్ మీ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ప్రతిసారి ట్రై చేయడం, ప్లాన్ చేయడమే అవుతుంది, వీడియోస్ పెట్టడం అవ్వట్లేదు. విష్ మీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.